హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఎస్బీఐ నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మెయిన్లీ ఫర్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్, అది కూడా సివిల్, ఎలక్ట్రికల్, ఫైర్. డౌట్ ఉంది కదా, అర్రే వీటికి కూడా బ్యాంకులో జాబ్ ఉంటాయా? ఎలక్ట్రికల్కి ఉంటుందా, సివిల్కి ఉంటుందా, అర్రే ఫైర్ కూడా ఉంటుందా? ఎస్, ఇంజనీర్ కంటే ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనేక రకమైన ఓన్ బిల్డింగ్స్ వాళ్ళు కలిగి ఉంటారు. మరి ఆ యొక్క ఓన్ బిల్డింగ్స్ ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, లోపల ఇన్నర్గా డెకరేషన్ ఏ విధంగా ఉండాలి, కొత్త బిల్డింగ్ ఎట్లా కట్టాలి, వాటి పర్యవేక్షిస్తూ ఉంటాయి వాళ్ళే ఎవరిల్లు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్. కానీ మనకు ఉండేది ఏమంటే మెయిన్ సివిల్ ఇంజనీర్. ఓకే, సివిల్ ఇంజనీర్ వాళ్ళు పని అంతా ఏమంటే కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ ఏ స్థాయిలో ఉంది, లోపల డెకరేషన్స్ అంటే ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు అనమాట. అందువల్ల సివిల్ గ్రాడ్యుయేట్స్ కూడా 42 పోస్టులతో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంతోపాటుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా, అంటే ఎలక్ట్రికల్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళు పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీర్ వాళ్ళకు 25 వేకెన్సీస్ ఉన్నాయి. 25 వేకెన్సీస్, ఒక వేకెన్సీ ఎక్స్ట్రా. ఎందుకు ఇక్కడ ఒక వేకెన్సీ ఎక్స్ట్రా అంటే ఇది గతంలో మిగిలిపోయిన పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టులు అన్నమాట. వాటి అంటే సివిల్ ఇంజనీరింగ్లో 42 + 1 43 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 25 + 1 26 పోస్టులు ఉన్నాయి. మరి ఫైర్ డిపార్ట్మెంట్ అందైతే మాత్రం 101 వేకెన్సీ ఉన్నాయి. ఫైర్ దీనికి కూడా మంచి శాలరీ, దాదాపుగా నాకు తెలిసి మీకు దాదాపుగా 90 నుంచి 1 lakh వరకు శాలరీ వస్తుంది అనమాట. అతి త్వరలోనే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పిఓ వేకెన్సీస్, క్లరికల్ వేకెన్సీస్ కూడా డిసెంబర్లో రాబోతూ ఉంది. మన మొత్తం 15,000 వేకెన్సీస్తో డిసెంబర్లో అయితే పక్కా నోటిఫికేషన్ ఎస్బీఐ గురించి ఉందన్నమాట. మరి బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వాళ్ళకి రిలవెంట్ ఫీల్డ్, సపోజ్ సివిల్ ఇంజనీర్ అనుకోండి, బీటెక్లో సివిల్ చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ అయితే బీటెక్లో ఎలక్ట్రికల్ చేసి ఉండాలి, ఫైర్ అయితే రిలవెంట్ ఫీల్డ్, ఫైర్తో పాటుగా ఫైర్ ఇంకా ఏమైనా రిలేటివ్ ఏమన్నా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మరి ఫుల్ ఇన్ఫర్మేషన్ కొరకు అయితే మాత్రం మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి. అయితే దీంట్లో కంపల్సరీ మీకు 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసి సివిల్ ఇంజనీర్ అయినా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినా మనకి ఎంత ఉండాలంటే 21 నుంచి 30 వరకు ఉండాలి. ఫైర్ ఇంజనీర్ అయితే మాత్రం అప్ టు 40 వరకు కూడా ఉండొచ్చు. మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉందంటే మరి ముఖ్యంగా మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్టులో చూసినట్టయితే మనం టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనేది మనకు 50 క్వశ్చన్స్ ఉంటుంది. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ 35 మార్కులు ఉంటుంది. అయితే ప్లీజ్ రిమెంబర్, ఇది మార్కులే కానీ 50 మార్కులు 35 మార్కులు 35 మార్కులు ఇవి జస్ట్ క్వాలిఫై మార్క్ మాత్రమే, వాటిని ర్యాంకులోకి తీసుకోరు. ఆ తర్వాత మనకు ఉండేది ప్రొఫెషనల్ నాలెడ్జ్. ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే ఏమంటే బీటెక్లో ఉన్నట్టు సివిల్ వాళ్ళకైతే సివిల్ బిట్లు ఇస్తారు, ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఎలక్ట్రికల్ ఇస్తారు, ఫైర్ వాళ్ళకైతే ఫైర్ బిట్లు ఇస్తారు. అవి 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కదానికి 2 మార్కులు అంటే 100 మార్కులకు 40 నిమిషాల టైం. అంటే ఈ మార్కులు బేస్ చేసుకొని మరియు ఆ తర్వాత మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. దాన్ని ఆ 2 బేస్ చేసుకొని మెరిట్ ప్రకారం మనకు జాబ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే, నెగిటివ్ మార్క్ లేదు మిత్రమా, నో నెగిటివ్ మార్క్. వండర్గా ఉంది కదా. జనరల్గా ఏ బ్యాంక్ క్లరికల్ అయినా సరే కంపల్సరీగా మనకి ఏం పెడతారు, వాళ్ళు నెగిటివ్ మార్క్ పెడతారు. కానీ ఇక ఇంజనీర్ ఎస్ఓకి అయితే మాత్రం నెగిటివ్ మార్క్ కూడా లేదు, నో నెగిటివ్ మార్క్. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ వరకు అఫీషియల్ వెబ్సైట్ sbi.co.in కూడా మీరు విజిట్ చేయండి. అయితే ఇంటరాక్షన్ అనేది మనకి ఎన్ని మార్కులు ఉందంటే 25 మార్క్స్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ 100 మార్కులకు, ఇంటరాక్షన్ 25 మార్కులకు, ఈ 2 కలుపుకొని రిటర్న్లో వచ్చిన మార్కులు 70% మార్చుకొని, ఇంటరాక్షన్ ఇచ్చిన మార్కులు 30% మార్చుకొని ఈ 2 కంబైన్ చేసి ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్లకు జాబ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి త్వరలోనే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లరికల్ ఉద్యోగాలు దాదాపు 13,000 లేదంటే 12,000 కానీ, ఎస్బీఐ పిఓ నుంచి 2 నుంచి 3,000 అంటే 2 కలుపుకుంటే మాత్రం 15,000 జాబ్స్ రాబోతున్నాయి. అది కాకుండా మనకి ఇటీవలనే మనకి ఫినాన్స్ మినిస్టర్ అయిన మనకు ఫినాన్స్ మినిస్టర్ గారు మనకు చెప్పడం జరిగింది 500 కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నారు అని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగిందనమాట. అందువల్ల ఇది మనకు డిసెంబర్లో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది, మొత్తం 15,000తో. దీనికి సంబంధించి మనకు కడప టర్నింగ్ పాయింట్ కోచింగ్ నందు ఆఫ్లైన్ కోచింగ్ జరుగుతుంది. ఆన్లైన్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ కానీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి త్వరలో ఉంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో కంపల్సరీ మీరు అందరూ అప్లై చేసుకోండి. మరి అందరూ వెయిట్ చేసి ఇది కదా, ఇది ఇంకా ఆ యొక్క సమయం రానే వచ్చింది. మనకు తక్కువ సమయం ఎక్కువ ఇస్తారు, ఎక్కువ సమయం ఎవరి మిత్రమా. సో కాబట్టి అప్లై చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.